రిషి కాలేజ్ వ్యవస్థాపకులు వెంకటయ్య గారు, చంద్రకళ గారు, పృథ్వీరాజు, అక్షర, ఆ తర్వాత ఈ కార్యక్రమానికి నాతో చేసిన మిత్రులు రవికుమార్ గారు, ఇంకొక రవికుమార్ గారు, తర్వాత మిగతా రామ్ గారు, నా ముందు కనపడుతున్న గొప్ప ఇంజనీర్స్, రేపు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే డాక్టర్స్, లీడర్స్, ఇన్నోవేటర్స్, క్రియేటర్స్, మిమ్మల్ని అందరినీ ఆ విధంగా నేను చూస్తాను. ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్, 10th చదివే స్టూడెంట్స్ లాగా చూడడం. మీరందరూ కూడా రేపు దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఒక సైన్యం లాగా నాకు కనపడుతుంది. కాబట్టి ఆ సైన్యాన్ని అంతా తయారు చేస్తున్న వెంకటయ్య గారికి దీనికి పెట్టిన పేరు రిషి. రిషి అంటే ఏంటంటే ఋషి పరంపరలో వాళ్ళు ఏ విధంగా తపస్సులు చేసి కోరికలు సాధించుకున్నారు వాళ్ళందరూ. ఋషి ఒక విషయాన్ని తీసుకుంటే ఇంకా దేని కూడా అన్నం వాయువు ఏమి లేదు, దానిలో పూర్తిగా లీనమైపోయి వాళ్ళను దేవుళ్ళను సాక్షాత్కరించుకున్న వాళ్ళు అనేక ఋషి పరంపరలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు ఇక్కడ చేరిన తర్వాత ఆ విధమైన తపస్సు చేసి మీరందరూ ఏం కావాలనుకుంటే అది ప్రత్యక్షం చేసుకోవాలి మీరు. అందుకని వారు ఋషి అన్న పేరు పెట్టారు అని నేను అనుకుంటున్నాను. సాధారణంగా చాలా మందిలో ఎట్లుంటుందంటే మనం వెళ్ళి చైతన్యలో జాయిన్ అవ్వాలి, నారాయణలో జాయిన్ అవ్వాలి, అప్పుడే మనకు సీట్లు వస్తాయని అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు కొడతా ఉంటారు. మా దగ్గర వస్తే వస్తుంది, మా దగ్గర వస్తుంది, మా దగ్గర వస్తే వస్తుందని ఒక బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాను. నేను కూడా ఎక్కడ కోచింగ్ తీసుకోలేను. నా ఇంజనీరింగ్, నేను ఇంజనీర్, నేను ఆర్ఈసీలో చదివాను, తర్వాత ఐఐటీలో చదివాను, ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ రాశాను. ఎక్కడ కోచింగ్ లేదు, వెయిటింగ్ కూడా. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. ముందు మనకు కావాల్సింది మన మీద నమ్మకం. సో దాన్ని మనం పెంచుకోవాలి. వాళ్ళకన్నా నాలో తక్కువ ఏంటి అన్నది ఒకసారి మీరే ఆలోచించుకోండి. వాళ్ళకన్నా నాలో తక్కువ ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే మనం బ్రహ్మాండంగా ఉంటుంది. మిమ్మల్ని పిల్లల్లాగా చూసుకునే ఈ దంపతులు ఇద్దరు మీ ఇద్దరికి ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇక దేని గురించి కూడా మీరు బాధపడాల్సిన అవసరం. ఎప్పుడైనా కూడా ఒక పర్టికులర్ ఫేజ్లో కొంత కష్టాన్ని తీసుకోవాలి. కొంత కష్టం తీసుకుంటే తప్ప రిజల్ట్ రాదు. సపోజ్ ఫ్రిక్షన్ లేదనుకోండి, నడవలేము, కింద పడి. అదేవిధంగా ప్యూపా నుంచి కూడా సీతాకోలకు చిలుక వచ్చేటప్పుడు ఒకసారి చూడండి. ఎప్పుడైనా మీరు చాలా కష్టపడి బయటకు వస్తాం. మేము ఒకసారి సిల్వాసాకు పోయాం. సిల్వాసా అక్కడ బటర్ఫ్లై పార్క్. ఆ పార్క్లో చూపిస్తారు మనకి ఎగ్స్ స్టేజ్, లార్వా, ప్యూపా, ఆ తర్వాత సీతాకోక. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ప్యూపా నుంచి సీతాకోక చిలుకకి చాలా కష్టంగా ఉంటుంది అది చూడడానికి. మేము అలా చూస్తున్నప్పుడు మా పక్కన ఉన్న ఒక ఆమె ఏం చేసిందంటే హెయిర్ పిన్ తీసి ఆ ప్యూపాకు సహాయం చేద్దామని చెప్పి కొద్దిగా హెయిర్ పిన్తో అట్లా 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 దాన్ని చేస్తే అందులోంచి వచ్చింది కొంచెం సీతాకోక చిలుక ఫాస్ట్. కానీ ఎగరలేకపోయి అది అక్కడ పడి కింద పడుతుంది. అంటే ఆ కష్టమైన ప్రాసెస్ నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో అప్పుడు సీతాకోక చిలుక రెక్కలకి శక్తి వస్తుంది. ఆ కష్టాన్ని కనుక మనం తప్పించేస్తే ఆ శక్తి రాదు. అందువల్ల మీ ఇంటర్మీడియట్ అన్నది కూడా ఈ 2 సంవత్సరాలు అన్నది ఆ విధమైన శక్తి మీరు తెచ్చుకుంటే ఆ తర్వాత యూ విల్ బి విత్ ఫ్లయింగ్ కలర్స్. హి హస్ కమ్ అవుట్ ఆర్ షీ హస్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటే ఒక కష్టాన్ని తీసుకొని బయటకు వస్తే అదే సీతాకోక చిలుకగా మారుతుంది. సో ఈ 2 సంవత్సరాలు మన జీవితంలో చాలా క్రూషల్ అన్నది మీరు నిర్ణయించుకోవాలి. అంటే మీ భవిష్యత్తుని ఇది నిర్ణయిస్తుంది. అందుకని ఇంతకుముందు అక్కడ ఒక పిల్లలకు ఒక కథ చెప్పాను. నేను వచ్చారు పిల్లలు ఒక ఊర్లో ఒక గుడి కడతారు. గుడి కట్టి ఒక శిల్పిని పిలుస్తారు. పిలిచి మేము ఇక్కడ దేవుడిని ప్రతిష్ఠించాలి, మా ఊర్లో 2 రాళ్ళు ఉన్నాయి, ఈ 2 రాళ్లలో ఒకదాన్ని దేవుడిగా మార్చండి, మంచి శిలగా మార్చండి అంటే వస్తాడు శిల్పి. ఆయన చాలా సంస్కారం ఉన్న శిల్పి. ముందు రాయిని అడుగుతాడు, నేను శిల్పంగా మార్చాలా. మొదటి రాయిని వెళ్ళాడగానే మొదటి రాయి అడుగుతాడు, మీరు ఏం చేస్తారు అంటే ఆయన చెప్తాడు, నా దగ్గర సుత్తి ఉంది, ఉలి ఉంది, దీన్ని తీసుకొని నీకు కొడతానండి.
అప్పుడు రాయి అడుగుతుంది, నాకు నొప్పి అవుతుందా అంటే చాలా నొప్పి అవుతుంది. అప్పుడు వెంటనే ఆ రాయి, నేను నొప్పిని భరించలేను, నేను మారను అంటాను. రెండవ రాయి దగ్గరికి వెళితే ఆ రాయి ఏమంటారంటే, మీరు ఏమైనా చేసుకోండి, ఈ రాయి లైఫ్ నాకు గోల్ కొట్టి నేను శిల్పంగా మారాలి, మీరు ఎన్ని కొట్టండి ఏం చేయండి నేను సిద్ధం. అప్పుడు హాయిగా శిల్పి ఆ రాయిని శిల్పంగా మారిస్తే ఆ ఊరు వాళ్ళందరూ తీసుకెళ్ళి గుడిలో ప్రతిష్ఠించి నైవేద్యాలు పూజలు మొదలు పెడతారు. అప్పుడు మామూలుగా చూస్తాం కదా, దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం మనం వెంట స్వామి కోసం? కొబ్బరికాయ తీసుకుపోయి వాడు చూస్తున్నారు ఎక్కడ కొట్టాలి రా, మనం మొదటి రాయి ఇక్కడ రెడీగా ఉంది, దాన్ని కొట్టడం మొదలుపెట్టాడు. లోపల నైవేద్యాలు ఈ రాయికి ఇక జీవితాంతం కొట్టుడే. అంటే ఎందుకు చెప్పానంటే, కొంత కష్టమని కొంతకాలం మనం సహిస్తే మన రూపం వెళ్ళి గుడిలో కూర్చోవచ్చు. కానీ ఇప్పుడు నాకు కష్టం వద్దు అనుకుంటే జీవితాంతం కూడా కొబ్బరికాయలు కొట్టించుకుంటానే ఉండాలా, ఇది భరించాలి. కాబట్టి ఈ 2 సంవత్సరాలు అన్నది మీరు కొద్దిగా కష్టాన్ని భరించగలిగితే ఆ తర్వాత జీవితం ఆనందమయంగా ఉంటుందన్నది ఆ చిన్న కథ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ 2 సంవత్సరాలు కొంత కష్టాన్ని మనం భరించాలి, కొంత మనం వదులుకోవాలి. మనకు అతి ఇష్టమైనవి కూడా కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. పివి సింధు తెలుసు కదా మీ అందరికి, బ్యాడ్మింటన్ ప్లేయర్, ఇండియా కోసం ఆడి 2 మెడల్స్ తెచ్చింది అమ్మాయి. ఒకసారి బ్రాంజ్ మెడల్, ఇంకొకసారి సిల్వర్ మెడల్. అమ్మాయి నాకు బాగా పరిచయం, సో అప్పుడప్పుడు వస్తుంటుంది, నేను మాట్లాడుకుంటాను. ఆ అమ్మాయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను అంకలని పంపించింది. ఆ ఇంటర్వ్యూలో ఏమైందంటే, ఈ మెడల్స్ సాధించిన తర్వాత ఆమె వెళ్ళి ప్రెస్ వాళ్ళు అడిగారు, మీరు ఈ 2 మెడల్స్ ఎట్లా సాధించారు, మీరు ఏం చేశారంటే ఆమె చెప్పింది, నాకు ఇష్టమైనవి 2, ఆ రెండింటిని నేను వదిలేశాను. ఏమి అని అడిగితే, మొదటిది సెల్ ఫోన్. సెల్ ఫోన్ అన్నది నాకు ఎవరో ఒకరు మెసేజ్ పంపిస్తుంటారు, ఎవరో ఒకరు కాల్ చేస్తుంటారు, దానివల్ల నేను గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. కాబట్టి నేను ఈ సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఒలింపిక్స్కి 4 months ముందు నా లాకర్లో పడేశాను, మా నాన్నగారికి ఇచ్చాను. రెండవది, ఆ అమ్మాయికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఒకసారి వస్తుందంటే 10 ఐస్ క్రీమ్స్ తింటుంది. అప్పుడు ఏమనుకుంది, వాళ్ళ కోచ్ చెప్పాడు, నువ్వు ఇలా 10 ఐస్ క్రీమ్ తీసుకుంటే నీ వెయిట్ పెరుగుతుంది, నీ రిఫ్లెక్సెస్ స్లో అయిపోతాయి, నువ్వు గెలవలేవంటే ఈ ఐస్ క్రీమ్ కూడా పక్కన పెట్టేసి. కాబట్టి మనకి ఇష్టమైనది ఏదైనా సాధించాలంటే మనకి ఇష్టమైన కొన్నింటిని పక్కన పెట్టాలి. కాబట్టి ఈ 2 సంవత్సరాలు కూడా ఏవి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయన్నది మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. 9:30కు ఒక ఆయన వస్తాడు, బిగ్ బాస్. ఏదో ఇట్లా కూర్చొని, నేను బిగ్ బాస్ అంటే సుభాష్ చంద్రబోస్ని చూపిస్తారేమో అంటారు, దేశానికి బిగ్ బాస్. భగత్ సింగ్ని చూపిస్తారేమో అంటారు, రాజగురు చూపిస్తారు, సుఖదేవుని చూపిస్తారు, ఝాన్సీ లక్ష్మీబాయిని చూపిస్తారు, రుద్రమను చూపిస్తారేమో అంటారు. చూస్తే 15 విచిత్రమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు అక్కడికి వచ్చారో కూడా నాకు తెలియదు. పొద్దున్నే లేస్తున్నారు, అందరూ బ్రష్ చేసుకుంటారు, ఆ తర్వాత ఎవరు వంట చేయాలన్న దాని మీద పట్టుకుంటారు. ఆ తర్వాత వంట సీన్లు, వాళ్ళు ఎవరో కూర్చొని ఉంటారు, విచిత్రమైన మాటలు, విచిత్రమైన హావభావాలు. ఇదంతా చూస్తే 2.5 గంట అందరూ నోళ్ళు ఎల్లబెట్టుకుని చూస్తున్నారు. ఏమన్నా వస్తున్నదంటే 0. కానీ బిగ్ బాస్ చూడాలి. ఎందుకంటే పక్క వాళ్ళు అడుగుతారు, బిగ్ బాస్ చూస్తున్నావా అంటే నేను చూడలేదంటే నామోషి. ఇట్లాంటి నామోషీలు పెట్టుకుంటే ఏమవుతుంది, మనకి ఆలోచించాలి. మనకు బిగ్ బాస్ అవసరం. ఆ టైంలో మీరు 15 మంది కూర్చోండి, గ్రూప్ డిస్కషన్, నీట్ గురించి మాట్లాడుకోండి, ఒక నీట్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయండి, లేకుంటే ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడుకోండి. 2.5 గంటల్లో ఎంత సాధించవచ్చు మనం ఆలోచించాలి. ఇట్లాంటి టైం వేస్టర్స్ని మనం పక్కన పెట్టాలి అన్నది ఒకటి ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈ 2 years ఆర్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఈ 2 సంవత్సరాలు కొన్ని వదిలేస్తే మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళొచ్చు అన్నది మీరు ఆలోచించాలి. రెండవది వచ్చేసి సెల్ ఫోన్. ఇది ఒకటి సెల్ ఫోన్. ఇప్పుడంతా మీరు మొబైల్ ఫోన్ అంటారు, స్మార్ట్ ఫోన్ అంటారు. ఫోన్లు ప్రతి సంవత్సరం స్మార్ట్ అయిపోతుంది, మనల్ని డీస్మార్ట్ చేస్తున్నాయి. ఫోన్లు స్మార్ట్, iPhone 16, నెక్స్ట్ ఇయర్ iPhone 17 వస్తుంది బయట, ఇంకా కొన్ని ఫీచర్స్ అంటాడు. దాన్ని మనం పెట్టుకొని చూసుకుంటాం. అవ్వాల్సింది ఫోన్లు కాదు స్మార్ట్ అవ్వాల్సింది, మనం స్మార్ట్ అవ్వాలి, అది నిర్ణయించుకోవాలి.
ఎందుకంటే ఇందాక ఇక్కడ చెప్తున్నా, సార్ చెప్పారు, ఒక కత్తి ఉంటుంది, కత్తి వెళ్ళి అమ్మకి ఇస్తే అమ్మ కూరగాయలు బ్రహ్మాండంగా దొరుకుతుంది. అదే కత్తి డాక్టర్కి ఇస్తే మీరు రేపు కాబోయే డాక్టర్లు మీరు సర్జరీ చేస్తారు మీరు బ్రహ్మాండం. అదే కత్తి ఒక క్రిమినల్కి ఇస్తే వాడు పొడుస్తూ ఉంటాడు. మొబైల్ ఫోన్ కూడా అంత. మొబైల్ ఫోన్ అంటే ఎలా ఉపయోగించుకోవాలని మీ అందరికీ కూడా తెలియాలి. మొబైల్ ఫోన్ ఎలా ఉంటుందంటే లాగేస్తుంది మన దాంట్లో. ఇంతకుముందు బోర్ బావిలో పడిన పిల్లవాళ్ళని చూపించాడు. పొద్దున చేస్తే లైవ్ టెలికాస్ట్ రాత్రి 2-3 గంటల వరకు నడుస్తూనే ఉంటుంది పిల్లోని బయటికి తెచ్చేందుకు. బోరు బావిలో పడిన పిల్లోని బయటికి తీయడం ఈజీ, కానీ మొబైల్ బోర్లో పడిన వాళ్ళని తీయడం చాలా కష్టమైపోతుంది. అది చాలా ఇబ్బందికరం. కాబట్టి ఆ బోర్లో ఉంటారా బయటికి వస్తారన్నది ఆలోచించాలి. మళ్ళీ ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా అడిగితే మొబైల్ ఫోన్ చాలా ఇబ్బంది సార్ అంటారు, కానీ మళ్ళీ మొబైల్ ఫోన్ కావాల్సింది. దాంతోపాటు సోషల్ మీడియా అన్నది ఒకటి కొత్తగా వచ్చింది. సోషల్ మీడియా వాడు ఫేస్బుక్ అంట, ఇన్స్టాగ్రామ్ అంట, తర్వాత ఇంతకుముందు ఆ టిక్ టాక్ అని ఒకటి ఉండేది, అది ఎట్లా తీసేశారు. తర్వాత ఈ మధ్య వచ్చిన వాడు రీల్స్, తర్వాత షార్ట్స్. మొన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పోయాను కదా సార్, పోతే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు. ఆమె కూలింగ్ గ్లాసెస్ వేసుకున్నది, ఒక సూట్ కేసు పట్టుకుంది. ఆమె అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వస్తుంది, అది లాక్కుండా. వాడు హస్బెండ్ వీడియో తీస్తున్నాడు. నేను అడిగా ఏం చేస్తున్నారు మీరంటే, రీల్ చేస్తున్నాం సార్. ఏం రీల్ అంటే ఏం లేదు, అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకురావడం సూట్ కేసు లాక్కుండా. ఏమవుతుందంటే మేము రీల్ పెడతాం సార్. ఏమవుతుందంటే చాలామంది చూస్తారు. ఇది ఎవరు చూస్తారండి? సరే వాళ్ళ ఫ్లైట్ వచ్చింది, నేను వెళ్ళిపోయాను. మళ్ళీ నెల తర్వాత వాళ్ళు కనపడ్డారు, మళ్ళీ హస్బెండ్ అండ్ వైఫ్. అప్పుడు మళ్ళీ నాకు గుర్తొచ్చింది, వీళ్ళే కదా రీల్. ఏమైందండి మీ రీల్ అంటే, సార్ ఈ ఒక నెలలో 30 లక్షల మంది చూశారు సార్, 30 lakh పీపుల్. ఏంటి? ఆమె సూట్ కేసు పట్టుకొని ఇక్కడ వరకు రావు. ఇది ఏమన్నా ఉపయోగమా? రీల్ ఆలోచించండి. చూస్తూనే ఉంటుంది రీల్స్. వాడు హోటల్ అన్ని రెస్టారెంట్లో పోతుంటాడు, వాడు ఫుడ్ ఎలా ఉందో అని వాడు చెప్తుంటాడు. ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంట, ఫుడ్ బ్లాగర్ అంట ఒకడు. వాడు 95 kgs ఉన్నాడు. మొన్న ఒక దీంట్లో సెంటర్లో జాయిన్ అయ్యాడు, వెయిట్ రిడక్షన్ సెంటర్. ఎంత అంటే 10 kg. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తే మళ్ళీ 100 అయినాడు. ఏం అంటే సార్ నేను ఫుడ్ బ్లాగర్ని, నేను ఫుడ్ తినకుంటే ఎట్లా అని మళ్ళీ వాడు రెస్టారెంట్ అన్నీ తిరుగుతున్నాడు. అవి మనం చూస్తాం. ఆలోచించండి ఒకసారి. ఈ రీల్స్ వల్ల మన ఫోకస్ ఆఫ్ అటెన్షన్, స్పాన్ ఆఫ్ అటెన్షన్ తగ్గిపోయింది. మనకు ప్రెస్ వాడు వచ్చి నన్ను అడిగారు, సార్ మీరు 29 సెకండ్స్లో మాట్లాడాలి. నేను 29 సెకండ్స్లో ఏం మాట్లాడుతున్నాను ఆయన అంటే, సార్ ఇప్పుడు యంగ్స్టర్స్ యూత్ స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఈజ్ ఓన్లీ 29 సెకండ్స్ సార్. అందుకనే రీల్స్ ఎప్పుడు కూడా 30 సెకండ్స్ కన్నా తక్కువే. మీరు 30 సెకండ్స్ కన్నా రీల్స్ ఎక్కువ ఉంటే ఇట్లా కొడతారు చూడండి. అంటే ఈ రీల్స్ ద్వారా మీ స్పాన్ ఆఫ్ అటెన్షన్ని 30 సెకండ్స్ చేస్తుంది. త్వరలో ఇది 13 సెకండ్స్ కాబోతుంది, 13 సెకండ్స్. చూడండి ఇవన్నీ మీ మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయి. అంటే వాళ్ళ బిజినెస్ ప్రయోజనాల కోసం మీ భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు. సరిగ్గా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నాగార్జున వస్తాడు బిగ్ బాస్ తీసుకు. సరిగ్గా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు IPL పెడతారు మ్యాచ్. అంటే మీరు ఏమైనా పోయినా పర్లేదు, మీ భవిష్యత్తు ఏమైనా పోయినా పర్లేదు, IPL చూడాలి, మీ భవిష్యత్తు పాడు చేసుకోవాలి. సో ఈ విధమైన ఉద్దేశాల్లో వస్తున్న వాళ్ళని మనం గమనించుకొని మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి 2 విషయాలు చెప్పాను. మొదటిది ఈ విధంగా టీవీలో వచ్చే సీరియల్స్, రెండవది సెల్ ఫోన్స్, మూడవది సోషల్ మీడియా. ఫేస్బుక్లో ఉన్నావా లేదా అని చాలామంది అడుగుతారు. సార్ మీరు ఫేస్బుక్లో ఉన్నారా? నాకు ఫేస్ ఉంది, నాకు నా దగ్గర 3000 పుస్తకాలు ఉన్నాయి చెప్పి. ఐ హ్యావ్ ఎ ఫేస్ అండ్ ఐ హ్యావ్ 3000 బుక్స్, ఐఎమ్ నాట్ ఇన్ ఫేస్బుక్ అంటారు. కానీ మనం ఫేస్బుక్లో జాయిన్ అయిపోవాలంట. ఫేస్బుక్ ఎంత పిచ్ అయిందంటే, మాకు ఒక బాంబేలో ఒక కేసు అయింది, నేను అక్కడ పనిచేసి. ఒక ఆయన ఏంటంటే ఏం వచ్చినా ఫేస్బుక్లో పెట్టాం. ఒకసారి స్విట్జర్లాండ్ పోతున్నాడు అతను ఫ్యామిలీతో పాటు. వీఆర్ గోయింగ్ టు స్విట్జర్లాండ్ నెక్స్ట్ సండే అని పెట్టాడు. తర్వాత వాడు కారులో కూర్చొని ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఒక ఫోటో, ఎయిర్పోర్ట్ చేరిన తర్వాత ఒక ఫోటో, ఫ్లైట్లో కూర్చున్న తర్వాత ఒక ఫోటో, ల్యాండ్ అయినప్పుడు ఒక ఫోటో, వాడు రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఒక ఫోటో, హోటల్లో ఉన్నప్పుడు ఒక ఫోటో. ఫేస్బుక్ ఎవరైనా చూడొచ్చు. ఒక పెద్ద దొంగ ఉన్నాడు బాంబే, వాడు ఇది ఫాలో అవుతుంటాడు అన్నమాట, ఫేస్బుక్ ఫాలో అవుతుంది. అంటే ఈ మనిషి వారం వరకు రాడు. కాబట్టి హ్యాపీగా వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళాడు.
అపార్ట్మెంట్ దొంగ తీస్తూ ఓపెన్ చేశాడు, కూర్చున్నాడు. రోజు ఫేస్బుక్ చూస్తున్నాడు, మనోడు ఏం చేస్తున్నాడు. ఇక్కడ హాయిగా వంట వండుకుంటున్నాడు, తింటున్నాడు హ్యాపీగా. మళ్ళీ మనోడు అక్కడ అంతా అయిన తర్వాత నౌ వీ సాట్ ఇన్ ది ఫ్లైట్ అండ్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు ముంబై అని. నౌ వీ హ్యావ్ ల్యాండెడ్ టు ఆమ్స్టర్డామ్. సో ఇప్పుడు అంటే వాళ్ళు వస్తున్నారు అనేసి మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లన్నీ సర్దుకున్నాడు మనోడు, వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత మన ఫేస్బుక్ ఇది అయింది ఫైనల్. చూడండి, అంటే ఫేస్బుక్ పిచ్చి ఎంత ఉందంటే జనాలకి ఏ చేసినా దాంట్లో పెట్టాలి. మనల్ని 10 మంది చూడాలి, 10 మంది. ఇంకా కొంతమంది డిప్రెషన్లో వెళ్తారు. చాలామంది అమ్మాయిలు ఏమైందంటే సార్ ఈరోజు ఫేస్బుక్లో పెట్టాం సార్, థమ్స్ డౌన్ వచ్చింది సార్. థమ్స్ అప్ లేవు, థమ్స్ డౌన్. థమ్స్ డౌన్ వచ్చిందని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి ఒకసారి ఎప్పుడైనా మీరు తిరిగి. తర్వాత ఇంకొక మోస్ట్ ప్రమాదకరమైన విషయం ఏంటంటే అమ్మాయిలు మీ ఫోటోలు ఫేస్బుక్లో పెడితే ఏమవుతున్నాయన్నది కూడా మీరు చూడవచ్చు. కొత్త టెక్నాలజీ వచ్చింది, దాన్ని డీప్ ఫేక్ టెక్నాలజీ అంటే. మీ ఫేమస్ హీరోయిన్ రష్మిక మందార్, ఆ అమ్మాయి ఫోటో తీసుకొని దాన్ని డీప్ ఫేక్తో వాడి ఆ అమ్మాయి ఫోటోని విచిత్రంగా పెట్టి ఆ అమ్మాయి ఫైనల్గా కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఫోటోలు పెడితే ఏం చేస్తారంటే మన ఫోటోలు తీసుకొని మనల్ని వేరే బాడీలకు తగిలించి మీకే పెడతారు బ్లాక్మెయిల్. ఇవి మీ తెలిసిన వాళ్ళందరికీ పెడతారు, ఈ సోషల్ మీడియాలో ఇవి పెడతాం. కాబట్టి డబ్బులు ఇవ్వండి, ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి ఇవన్నీ మనం కోరి తెలుసుకోవాలా, ఒకసారి ఆలోచించాలి. సో మిమ్మల్ని అందరినీ నేను చేస్తున్న ఇదేంటంటే మొబైల్ ఫోన్కి స్మార్ట్ ఫోన్కి ఒక షెడ్యూల్ పెట్టుకోండి. ఓకే, వెంటనే మానేయడం చాలా కష్టం. సో మేము లంచ్ తర్వాత ఒక ½ గంట సోషల్ మీడియా, ఈవినింగ్ ఒక ½ గంట అంతే. ఆ తర్వాత మళ్ళీ ముట్టుకోదు. ఎందుకంటే దీంట్లో కూర్చుంటే మీకు ఒక రోజు ఎలా గడిచిపోతుందో మీకు తెలియదు, ఏమంటే అవి పెడుతుంటారు. సో ఆ విధంగా మీరు భవిష్యత్తు బాగుండాలంటే మీకు కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవడం అన్నది చాలా అవసరం. ఎందుకంటే మీ అమ్మా నాన్నలు ఎంతో కాన్ఫిడెన్స్తో మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. మీరంతా మంచి ఇంజనీర్స్, డాక్టర్స్ అవ్వాలి, మంచి లీడర్స్ అవ్వాలి, మంచి క్రియేటివిటీ ఉన్న వాళ్ళు కావాలి, ఇన్నోవేటర్స్ కావాలి అని చెప్పి మేము పంపిస్తే మీరు సోషల్ మీడియాలో ఉంటే ఇట్లా. ఇంతకుముందు ఒకసారి ఒక స్కూల్కి వెళ్ళి వాళ్ళని అడిగారు, ఫేస్బుక్లో ఎంతమంది ఉన్నారా అంటే చాలామంది చేతులు 1000 మెంబర్స్కి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నట్టు ఒకళ్ళు వేసాడు. వాడు 8th క్లాస్, వాడికి 1000 ఫ్రెండ్స్ ఫేస్బుక్. నేను అడిగాను ఏం చేస్తావు నా రోజు అంటే, సార్ ఐ సెండ్ ఎ మెసేజ్ ఇన్ ది మార్నింగ్ టు ఆల్ మై ఫ్రెండ్స్. వాట్ మెసేజ్ యూ సెండ్? హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఏమవుతుంది రాదు సార్, ఆల్ మై ఫ్రెండ్స్ రిప్లై సార్ అండ్ దే రిప్లై దట్ వీఆర్ ఫైన్ అండ్ వీఆర్ డూయింగ్ దిస్ దట్ అండ్ హౌ మచ్ టైమ్ యూ ఆర్ స్పెండింగ్ ఆన్ దిస్? హీ వాస్ స్పెండింగ్ 2.5 hours on Facebook every day. Then I told him, for my sake send a message to your friends. My dear friends, my school fee has gone up by 50,000. My father doesn't have money. You are 1,000 people, please contribute 50 rupees each so that I can pay 50,000. This is my bank number, account number and this is my IFSC code. పంపించాడు, నేనే చెప్పాను టైప్ చేయరా చేశాను. నెక్స్ట్ డే డ్యూటీ సార్ ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు సార్. రోజు రిప్లై ఇచ్చి 2 hours నేను టైం వేస్ట్ చేసుకుంటే ఈరోజు నాకు స్కూల్ ఫీజు పెరిగిందని అడిగితే ఒక్కడు కూడా ముందుకు రాలేదంటే ఇట్లా ఉంటారు టైం పాస్ మీకు ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంటే ఏం చేయాలి సార్? లాగ్ అవుట్ ఆఫ్ ఫేస్బుక్, లాక్డౌన్. ఈ 2.5 hours 2 hours నువ్వు ఒక బుక్ చదువు అని చెప్పడం. సో ఈ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్. ఆ అబ్బాయిని ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్సైక్లోపీడియా, వాకింగ్ ఎన్సైక్లోపీడియా, వాకింగ్ లైబ్రరీ. నౌ హీ ఈజ్ CEO ఆఫ్ ఎ కంపెనీ. 40 floors బిల్డింగ్లో 44th బిల్డింగ్లో. నౌ హీ ఈజ్ సిట్టింగ్ దేర్ ఆన్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్. సేస్ సార్ ఐఎమ్ ది CEO ఆఫ్ దిస్ కంపెనీ. మీరు ఆ రోజు స్కూల్కి వచ్చారు, చెప్పారు, నన్ను ఫేస్బుక్ నుంచి బయటికి తీశారు. నేను ఇదే దీంట్లో ఉండింటే ఇదే బిల్డింగ్ కింద సెక్యూరిటీ గార్డ్గా కూర్చొని రీల్స్ చూసుకుంటూ ఉండేవాడు. నౌ ఐఎమ్ ది CEO ఆఫ్ ది కంపెనీ. సో చాయిస్ ఈజ్ యువర్స్. యూ వాంట్ టు బి ది CEO ఆర్ యూ వాంట్ టు బి ది సెక్యూరిటీ. ఇది తీసుకొచ్చే మీ అందరూ యువర్ ఫేమస్ మొబైల్ ఫోన్ ఆర్ సెల్ ఫోన్ ఆర్ స్మార్ట్ ఫోన్ వాట్ ఎవర్. సో ట్రై టు హ్యావ్ ఎ షెడ్యూల్ ఫర్ యువర్ సెల్ఫ్. So don't be in that always. Especially never post your photographs. They are very, very dangerous. Society is not that good a society. మీ ఫోటోలు తీయగానే ఇమ్మీడియట్గా దాన్ని లాగేస్తారు, రకరకాల మార్పులు చేస్తారు. దాంతో
మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం రకరకాల ఎందుకు పడాలి మనం అనవసరంగా దాంట్లో. నౌ వీ హావ్ కమ్ హియర్ విత్ ద పర్పస్. మనం వచ్చింది ఏంటి, ఇంటర్మీడియట్ చక్కగా చదువుకొని నీట్లో కానీ తర్వాత జేఈలో కానీ మంచి మార్క్స్తో పాస్ అయ్యి రేపు మన కెరియర్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయడం. మన పర్పస్ ఈజ్ వెరీ క్లియర్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ది డిస్ట్రాక్షన్స్. మన పొలంలో ఎలాగైతే కలుపు మొక్కలు వస్తాయో ఆ కలుపు మొక్కలు తీసేకుంటే మెయిన్ పొలం ఉంటుంది, కలుపు మొక్కలు పెరుగుతాయి. సో రైతు ఏం చేస్తాడు, కలుపుని తీసేస్తాడు రెగ్యులర్ ఇంటర్వెల్స్, లేకుంటే పంట బతకదు. సో ఇవన్నీ కూడా కలుపు మొక్కలు. కాబట్టి ట్రై టు టేక్ అవుట్ దీస్ వీడ్స్. ఎప్పుడైతే మీరు తీసుకోగలిగారో బ్రహ్మాండంగా పెట్టు. స్టడీలో మొదలు స్టార్ట్ లైకింగ్ యువర్ సబ్జెక్ట్. ఏవైనా డౌట్స్ ఉంటే సార్ట్ అవుట్ చేసుకోండి. రకరకాల క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయండి. ఒకరికొకరు టెస్టులు పెట్టుకోండి. మీరు లేకుంటే మీరు ఒక 15 మెంబర్స్ కలిపి ఒక క్వశ్చన్ పేపర్ సెట్ చేయండి, మిగతా క్లాస్కి ఇవ్వండి. వాళ్ళందరూ కలిసి వాళ్ళ రాసిన పేపర్ని మీరు ఎవాల్యుయేట్ చేయండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ ది క్వశ్చన్. మేము సివిల్ సర్వీసెస్కి అలాగే ప్రిపేర్ అయ్యాం. మేము ఎక్కడ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి, మేము నలుగురం ప్రిపేర్ అయ్యాం కలిసి. ఒకరు క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తే మిగతా ముగ్గురు రాస్తారు. ఆ ముగ్గురు పేపర్స్ నేను కరెక్ట్ చేశాను. నెక్స్ట్ వీక్ ఇంకొకరు క్వశ్చన్ పేపర్స్ చేస్తారు, మేమంతా రాసేవాళ్ళం మిగతా ముగ్గురు. సో ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే సబ్జెక్ట్ మీద మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒక కంట్రోల్ కమాండ్ వచ్చింది. ఎప్పుడైనా మీరు ఎవరికైనా చెబితే ఆ సబ్జెక్ట్ మీకు అలాగే ఉంటుంది. టీచర్ల దగ్గర అంత సబ్జెక్ట్ ఎందుకు ఉంటుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు కూడా ఆ ఇది డెవలప్ చేసుకోవాలి. స్మాల్ గ్రూప్స్ ఫామ్ అవ్వండి. ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒకసారి క్లాస్ రూమ్లో, మీరు ఎందుకు హాస్టల్స్లో ఉంటారు కాబట్టి ఈవినింగ్స్ వచ్చేసి మీరు ఒక క్లాస్ తీసుకోండి. ఫిజిక్స్లో ఒక సబ్జెక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి యాజ్ ఎ టీచర్. దెన్ ఆ సబ్జెక్ట్ అలాగే ఉండిపోతుంది మీకు ఎప్పుడు. సో దట్ టైప్ ఆఫ్ ఎఫర్ట్స్ యూ హ్యావ్ టు మేక్, బికాజ్ యూ ఆల్ హ్యావ్ కమ్ విత్ పర్పస్. ఒక పర్పస్ కోసం, ఇక్కడ టైం పాస్ కోసం రాలేదు. ఈ 2 years ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రూషియల్ ఇన్ యువర్ లైఫ్. ఈ 2 yearsని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో దాని మీద మీ ఫ్యూచర్ అన్నది ఆధారపడి. సో దెర్ ఆర్ 4 things which you need to do every day. First is train your body. శరీరం ఫిట్గా ఉండాలి ఎప్పుడు. యూ షుడ్ బి ఫిజికలీ ఫిట్. దానికోసం నేను ఒలింపిక్స్లో ఆడానని చెప్పట్లేదు. ఒక ½ an hour టేక్ అవుట్ టైం ఫర్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. వాక్ చేయండి, జాగ్ చేయండి, లేకపోతే స్కిప్పింగ్ చేయండి, ఆ చిన్న ఏదైనా టెనికాయిట్ ఆడండి, ఏదో షటిల్ బ్యాడ్మింటన్ ఆడండి, ఏదో. బట్ ½ an hour ఆఫ్ టైం యూ యూజ్ ఇట్ ఫర్ యువర్ ఫిజికల్ ఫిట్. ఎప్పుడైతే మనం ఫిజికల్గా ఫిట్గా ఉంటామో మన మైండ్ కూడా అలర్ట్గా ఉంటుంది. A sound mind in a sound body. కాబట్టి టేక్ అవుట్ ఆఫ్. సెకండ్ థింగ్ యూ షుడ్ డూ ఇస్ ట్రైన్ యువర్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనసు ఏంటంటే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు వింటున్నారు నా ముందు, థమ్స్ అప్ వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ పెట్టారో, ఇలాంటివన్నీ మనం లాగుతున్నాం. సో యువర్ మైండ్ ఈజ్ నాట్ విత్ యూ. ఈ మైండ్ని మనతో పాటు ఉంచుతాం. దానికోసం మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ బ్రీతింగ్ ప్రాసెస్. ఎవరి బ్రీతింగ్ ప్రాసెస్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుందో వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి టేక్అవుట్ అట్లీస్ట్ 20 minutes or 30 minutes ఫర్ డూయింగ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాణాయామం. either you do Sudarshan Kriya or you do Ramdev Baba pranayama or any pranayama, but you should concentrate on your breathing process. It is second. Number 3 is train your word. చాలా మంది ఏంటంటే ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటారు కానీ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే భయం, స్టేజ్ ఫియర్ చాలా మందికి ఉంటుంది. అందుకనే ప్రపంచంలో ఒక సర్వే జరిగింది, మనిషి దేనికి భయపడతాడు? మొదటిది చావుకి, రెండవది స్టేజ్ మీద మాట్లాడాలి. చావు మనమేం కంట్రోల్ ఉండదు, కానీ ఎలా మాట్లాడాలి అన్నది చాలా ముఖ్యం. సో దట్ ఈస్ కాల్డ్ ట్రైనింగ్ ఆఫ్ ది వర్డ్. ఎలా వస్తుంది? మీకు ఇంత పెద్ద బిల్డింగ్ ఇది, దీని మీద వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్లో నీళ్లు ఉంటేనే కింద ట్యాప్లో నీళ్ళు వస్తాయి. సో ఈ వాటర్ ట్యాంక్లో సబ్జెక్ట్ ఉంటే ఈ ట్యాప్లో సబ్జెక్ట్ బయటకు వస్తుంది. ఇందులో సినిమాలు నింపితే ఇందులోంచి సినిమాలు బయటకు వస్తాయి. ఇందులో బిగ్ బాస్ నింపితే ఇందులోంచి బిగ్ బాస్ బయటకు వస్తుంది. ఇందులో చెత్త నింపితే ఇందులోంచి చెత్త బయటకు వస్తుంది. ఇందులో నాలెడ్జ్ నింపితే ఇక్కడ నుంచి నాలెడ్జ్ బయటకు వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి డిఫికల్ట్ కాదు. సబ్జెక్ట్ ఉంటే కమ్యూనికేట్ చేయొచ్చు. సబ్జెక్ట్ లేదు. మీకు సినిమాల గురించి అడగండి, ఎంత రిప్లైస్ వస్తాయి నాకు, పటాపట్ రిప్లైస్ వస్తాయి. అదే సబ్జెక్ట్ అడిగేసరికి మళ్ళీ ఆగిపోతుంది కమ్యూనికేషన్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ నింపట్లేదు. సో
ఫిల్ యువర్ బ్రెయిన్ విత్ నాలెడ్జ్, దెన్ కమ్యూనికేషన్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ. దానికోసం ఏం చేయాలంటే రీడ్ బుక్స్ అదర్ దాన్ యువర్ టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్తో పాటు మిగతా బుక్స్ కూడా చదవాలి. ఈరోజు అందశ్రీ గారిని గొప్ప కవి మనకు తెలంగాణ, ఆయన ఈరోజు చనిపోయారు. కాబట్టి అందశ్రీ గారు ఎవరు? ఆయన అందే మల్లయ్య అని చెప్పేసి ఆయన వెళ్ళాలి. ఆయన చదవలేదు ఇక్కడ కూడా ఫార్మల్ స్కూల్ ఎడ్యుకేషన్ లేదు, బట్ ఈ రిసీవ్డ్ ఆనరీ డాక్టరేట్. ఆయన బ్రహ్మాండమైన పాటలు రాశారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి ఉన్నవాడు అన్నది రాసిన అందశ్రీ. మన జయహో తెలంగాణ, మన తెలంగాణ ఏం రాసింది అందశ్రీ. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి తెలుసుకుంటాం. 24 గంటలు సినిమా వాళ్ళ గురించి, జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఏంటి, ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి, అనుష్క ఈ మధ్య కనపడట్లేదు, ఇవే మన చర్చ. ఎందుకని వేస్ట్. సో యూ రీడ్ బుక్స్ అదర్ దాన్ యువర్ టెక్స్ట్ బుక్. ఫోర్త్ వన్ ఈస్ యూ ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్. చాలా మంది నెగిటివ్గా కనిపిస్తారు ఈ మధ్య సమాజంలో. ఇది అవ్వదు, ఇది జరగదు, ఇలాంటివన్నీ. అవన్నీ మీరు తెలుసుకోవాలంటే మీ మొదటి డాక్టర్, విమెన్ డాక్టర్ గురించి చదవండి ఒకసారి. ఆనందీబేన్ జోషి. మహారాష్ట్రలో కళ్యాణ్లో పుట్టింది ఆ అమ్మాయి. చిన్నప్పుడే పెళ్లి చేసేసి ఆ అమ్మాయికి పుట్టిన పిల్లవాడు చనిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి డిసైడ్ చేసుకుంది, నాకు ఎంత కష్టం కలిగిందో ఈ కష్టం ఇతరులకు కలగకూడదని ఆ అమ్మాయి ఆ వయసులో అమెరికాకి వెళ్ళి చదివింది. ది ఫస్ట్ విమెన్ డాక్టర్ ఇన్ ఇండియా. అటువంటి స్టోరీలు చదవండి, ఎంత ఇన్స్పిరేషనల్గా ఉంటాయంటే మనకి. ఇట్లాంటి చదవండి. డాక్టర్ పిసి రాయ్ గురించి చదవండి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి చదవండి. ఇంజనీరింగ్కి వెళ్ళాల్సిన వాడు. ఆయన బర్త్డే ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. డాక్టర్ పిసి రాయ్ గారి బర్త్డే డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటాం. ఇటువంటి వాళ్ళ గురించి చదివితే వాడు ఎంత కష్టాలు పడ్డారు. సావిత్రిబాయి పులే ఎంత కష్టపడిందో మీకేం తెలుసు. అమ్మాయిలు, మీ అమ్మాయిలకు చదువు చెప్పాలంటే అప్పుడు సొసైటీ అమ్మాయిలకు చదువు చెప్పకూడదని ఈవిడ స్కూల్ పెడితే ఈవిడ విపరీతంగా ఇబ్బందులు పెట్టారు. రోజు పాపం ఈవిడ స్కూల్కి వెళ్తుంటే అక్కడ మగవాళ్ళంతా బకెట్లలో ప్యాడ్ నీళ్లు పెట్టుకొని పేడ కలిపి దాన్ని చల్లేవాళ్ళు. అయినా కూడా అమ్మాయి లక్ష్యం క్లియర్. నేను అమ్మాయిలకు చదువు చెప్పాలి అనుకుంది, కష్టాలు భరించింది. ఆమె మళ్ళా స్కూల్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళా పేడ నీళ్లతో నిండిన చీర కట్టుకొని మళ్ళా కొట్టించుకొని మీ ఆడపిల్లలు ఈరోజు దేశంలో చదువుకోగలుగుతున్నారంటే సావిత్రిబాయి పులే వాళ్ళ ఒక పుణ్యం వల్ల మీరంతా చదువుకోగలుగుతున్నారు. ఆ స్టోరీ ఆమె కష్టం ముందు మన ఇంటర్మీడియట్ కష్టం ఏంటి అసలు? ఆమె కష్టం ముందు మన ఇంటర్మీడియట్ కష్టం ఏంటి? రైల్లోంచి దుండగులు బయటపడేస్తే 2 కాళ్ళు పోగొట్టుకొని కష్టంతో ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన అరుణిమా సిన్హా గురించి మీరు చదవండి. ఎంత గొప్ప విజయం సాధించింది ఆ తల్లి. సో రీడ్ ది బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్. వాళ్ళ కష్టాలు మనం చదివితే మన కష్టాలు ఏమీ కావు. అప్పుడు ఏమవుతుందంటే మీరు పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళగా తయారు. కాబట్టి ఈ 4 ట్రైనింగ్స్ మీరు తీసుకోవాలి. ట్రైన్ యువర్ బాడీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఫర్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ, సమ్ ఫిజికల్ యాక్టివిటీ. ట్రైన్ యువర్ మైండ్ అట్లీస్ట్ half an hour, 20 minutes to half an hour, do pranayama so that your breathing is in the lower control. Train your word, communication improve చేసుకోండి. Read books other than your textbooks. Train your thought process. Become positively minded people. Negative minded ఎప్పుడు ఉండకండి. ఇది అవ్వదు, ఇది కుదరదు, ఇది సాధ్యం కాదు, ఇది ఇంతే, ఈ దేశంలో అంతే, ఇలా మాటలు మాట్లాడకుండా ఉండాలంటే కష్టాలు పడి జీవితంలో బయటికి వచ్చిన వాళ్ళ చరిత్రలో చదవండి. యూ గెట్ మోటివేటెడ్. కాబట్టి ఇలాగా మన జీవితాన్ని సెట్ చేసుకుంటే లైఫ్ బికమ్స్ వెరీ ఈజీ. అదేదో ఈయన తీశాడు, శేఖర్ కమల్ ఏదో సినిమా తీశాడు. ఏం సినిమా? హ్యాపీ డేస్ తర్వాత ఒకటి తీశాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దెన్ యువర్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. మన లైఫ్ని బ్యూటిఫుల్గా ఎవరు చేయరు, మనమే చేస్తాం. యు ఆర్ ది స్కల్ప్టర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. మీ లైఫ్ని బ్యూటిఫుల్గా మీరే తయారు చేసుకోండి. సో నేను మీ అందరికీ చెప్పడం ఏంటంటే ప్రిపేర్ యువర్ మార్క్ లిస్ట్ టుడే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నా మార్క్ లిస్ట్ ఇంత, మా స్కోర్ కార్డ్ ఇంత అని ఈరోజు మీరే రాసేస్తారు. ఇంటర్మీడియట్ సెకండ్లో దిస్ ఈజ్ మై స్కోర్ కార్డ్ అండ్ దిస్ ఈజ్ మై నీట్ ర్యాంక్ ఈరోజు మీరే రాసేస్తారు. ఎంపీసీ చదువుతున్న పిల్లలు దిస్ విల్ బి మై ర్యాంక్ ఇన్ జేఈ మెయిన్స్ ఆర్ నెక్స్ట్ జేఈ అడ్వాన్స్డ్ ఆర్ యువర్ ఎంసెట్ ఎగ్జామ్ ఈరోజు మీరే తయారు చేసేస్తారు. ఎప్పుడైతే మీ స్కోర్ కార్డ్ మీరే తయారు చేసుకుంటారో, ఎప్పుడైతే మీ ర్యాంక్ మీరే డిసైడ్ చేసుకుంటారో, యువర్ హోల్ బాడీ విల్ బి రెడీ టు అచీవ్. అందుకనే స్వామి వివేకానందుడు అంటారు, ఏదైనా సాధించాలంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి.
ఆ లక్ష్య సాధన కోసం పని చేయండి. మీరు అకుంఠిత భావంతో ఆ లక్ష్య సాధన కోసం మీరు వెళితే మీ శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా మీతో పాటు పనిచేసి మీరు ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీతో సహకరిస్తుందని వివేకానందుల వారు చెప్పారు. సో బీ రెడీ ఫర్ దట్. మిమ్మల్ని ఎవరెస్ట్ ఎక్కమనలేదు, మిమ్మల్ని జిబ్రాల్టర్ దీంట్లో మిమ్మల్ని స్విమ్ చేయమనలేదు. మీరు కూర్చొని హాయిగా చదువుకొని ఇంతే చెప్తున్నారు. దెర్ ఇస్ నథింగ్ బిగ్ వేర్ ఆస్కింగ్. మన స్కూల్లో వెంకటయ్య గారు, చంద్రకళ గారు మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే కాన్సన్ట్రేట్, స్పెండ్ యువర్ టైం ప్రాపర్లీ, అచీవ్ యువర్ గోల్స్. అంతే, అంతకన్నా ఎక్కువే. హాయిగా ఉంది లైఫ్. కష్టాల్లో ఉన్న కొంతమంది పిల్లల్ని చూస్తే చాలా బాధ అవుతుంది, కానీ వాళ్ళు ఏ విధంగా బయటకు వస్తారని మీ అందరికీ కూడా తెలియదు. కాబట్టి మై అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ దట్ దీస్ 2 years ఆర్ వెరీ వెరీ క్రూషియల్. సో ప్రిపేర్ యువర్ షెడ్యూల్, కీప్ అవే ఫ్రమ్ దీస్ డిస్ట్రాక్షన్స్. ఏవైతే మిమ్మల్ని బయటికి తీసుకువెళ్తున్నాయి, మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయకుండా చేస్తున్నాయి, వాటిని స్లోగా తగ్గించండి. ఒక్కసారి తగ్గించమని అనట్లేదు, స్లో. ఇప్పుడు 5 hours మీరు వాడుతున్నారు. మీ సాటర్డే ఒక మెసేజ్ వస్తుంది, మీ మొబైల్లో చూసారు, స్క్రీన్ టైం వస్తుంది. మీరు చూడండి, సాటర్డే ఒకటి టెన్షన్గా మెసేజ్ వస్తుంది. యువర్ స్క్రీన్ టైం, యువర్ స్పెండింగ్ 5-7 hours and your screen time has gone up by 32% this week. పాపం మెషిన్ చెప్తూనే ఉంటుంది, మీరు ఎక్కువ వాడుతున్నారు. మనం దాన్ని పట్టించుకోవాలి. కాబట్టి స్లోలీ ట్రై టు రెడ్యూస్ యువర్ స్క్రీన్ టైం. ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రాపర్ డిస్కషన్స్. ఓన్లీ 2 years మనం చేయాల్సి. ఆ తర్వాత మీ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, ముందుకు వెళ్తుంది. హోమ్ సిక్ పడాల్సిన అవసరం లేదు. దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ లైక్ మీ పేరెంట్స్ లాగా చూసుకున్నారు హాయిగా. కష్టాలు ఉంటాయి, సహించండి. వీళ్ళ బట్టి వీళ్ళే ఒప్పుకోవాలి, మన అన్నీ ఉన్నాయి. ఇంకేం, మేము రెసిడెన్షియల్ స్కూల్లో మా బట్టలు మేము ఇస్త్రీలు మేమే చేసుకోవాలి. మీ లైఫ్ ఈజ్ మచ్ బెటర్. సో హ్యాపీగా ఉండండి. ఫేస్ ఎప్పుడు కూడా సీరియస్గా ఉండదు. బీ స్మైలింగ్, హ్యాపీగా ఉండండి. ఏమో కొంతమంది సీరియస్గా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న బాధలంతా కూడా వాళ్ళ మీదే ఉన్నట్టు ఉంటారు. ఎందుకు అర్థం కాదు. బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. ఎప్పుడైతే మనం స్మైల్ చేస్తామో టోటల్ బాడీలో ఉన్న టోటల్ సిస్టమే మనకు కోఆపరేట్ చేస్తుంది. కీప్ స్మైలింగ్. సో ఈ విధంగా మీరు చేసుకోగలిగితే యూ కెన్ డెఫినెట్లీ అచీవ్ గ్రేట్ సక్సెస్. హ్యావ్ 3 goals. ఇది మనం 3 goals చెప్తాను, ఇంతకుముందు పిల్లలు కూడా చెప్పాను. సో ఫస్ట్ గోల్ ఈస్ యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్. మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడతారు. మా అబ్బాయి, మా అమ్మాయి సాధించింది అని యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్. సెకండ్ థింగ్ ఈస్ వన్ డే ఇన్ యువర్ లైఫ్ యూ షుడ్ కమ్ యాజ్ అ చీఫ్ గెస్ట్ టు రిషి కాలేజ్. మీరు ఏ కాలేజ్లో చదువుకున్నారో అదే కాలేజ్కి మీరు చీఫ్ గెస్ట్గా వచ్చి ఈ కుర్చీలో కూర్చొని అప్పుడు పిల్లలతో మాట్లాడాలి. The third goal in your life is your signature should become autograph. మీరు ఎక్కడైనా బయట వెళ్తుంటే వచ్చి ఆటోగ్రాఫ్ సార్ అని అడగాలి అందరూ. ఫేస్బుక్లో 1000 members మాకు ఫ్రెండ్స్ ఉన్నారని ఎవరు రారు మీ దగ్గర ఆటోగ్రాఫ్. నేను సెల్ ఫోన్లో 10 గంటలు కూర్చుంటానంటే మీ ఆటోగ్రాఫ్ ఎవరు రారు. ఏదైనా సాధిస్తే వస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కనపడుతున్నారు కదా వెనక తరుణ్ సాయి, స్వర్ణ కుమారి, వినయ్, వీళ్ళందరూ ఇక్కడ పెడుతున్నారు. ఇదే మనం సాధించడం అనుకోరు. వాళ్ళందరూ చీఫ్ గెస్ట్గా వచ్చి ఉంటారు. ఖచ్చితంగా నెక్స్ట్ బ్యాచ్ పిల్లల్ని మాట్లాడడానికి వాళ్ళు పిలిచి ఉంటారు. దట్ ఈస్ ఫేస్బుక్లో మన బొమ్మ కాదు, మన పోస్టర్లో మన బొమ్మ, ఫ్లెక్సీలో మన బొమ్మ కాదు, ఫేస్బుక్లో మనమే పెట్టుకుంటాం మన ఫోటో. ఇక్కడ ఆయన మీ ఫోటోలు తీసుకొని ఆయన పెడతారు వెంకటయ్య. సో ఆ విధంగా యూ షుడ్ కమ్ అండ్ ఫ్లెక్సీ. పీపుల్ షుడ్ ఫాలో యూ. మేము అలా ఉంటాం, ఈ విధంగా ఫాలో. సో అచీవ్ దీస్ 3 goals, సింపుల్ గోల్స్. అమ్మా నాన్నలు గర్వపడాలి, మన స్కూల్కి మన కాలేజీకి మనం చీఫ్ గెస్ట్గా రావాలి, మన సంతకాలు ఆటోగ్రాఫర్గా మారాలి. ఈ 3 చేయండి చాలు. యువర్ లైఫ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. కీప్ స్మైలింగ్, టేక్ ఎవ్రీథింగ్. స్మైలింగ్గా ఫేస్ ఉంటే ఏముందంటే ఎంత కష్టమైన సుఖంగా మారిపోతుంది. ఆ కష్టానికే భయం పడుతుంది. ఏం చేసినా కూడా నేను అవుతూనే ఉండాలి. సో దట్ టైప్ ఆఫ్ థింగ్ యూ డెవలప్ గుడ్ కాంటాక్ట్స్ అండ్ రిలేషన్స్. ఒకరితో ఒకరు అసూయ పడ్డాలి ఇవన్నీ కూడా పెట్టుకోకండి. అందరితో ఫ్రెండ్స్గా ఉండండి, హ్యాపీగా ఉండండి.
మంచి విషయాలు మాట్లాడుకోండి, చిన్న గ్రూప్స్గా ఫామ్ అవ్వండి, కాంపిటీషన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకు వాళ్ళకి ర్యాంకులు వస్తున్నాయి, మనం చేయాలంటే ఏం చేయాలి, టాప్లో వచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూస్ చదవండి, వాళ్ళు ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకున్నారు అనేది వాళ్ళు చెబుతారు. ఇవన్నీ చేసుకొని ఎవ్రీడే దేర్ షుడ్ బి ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్. ప్రతిరోజు నిన్న మనకి ఈరోజు మనకి కొద్దిగా తేడా ఉంది, ఈరోజు మనకి రేపు మనకి తేడా ఉంది. ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్స్, ఈ ఇంక్రిమెంట్స్ అన్నీ కలిపి ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ ఏ గ్రేట్ చైల్డ్. సో ఆ విధంగా మీ లైఫ్ మార్చుకోండి. హ్యావ్ సఫిషియంట్ స్లీప్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా ఏం చేస్తారంటే రాత్రి 2 గంటల వరకు మేలుకో. నేను చిన్నగా ఉన్నప్పుడు చెప్పేవాడు 12 తర్వాత దయ్యాలు తిరుగుతుంటాయి, ఉదయం సూర్యోదయానికి ముందే లేవాలి. అది మేము నేర్చుకుంటున్న విషయం. ఈ మధ్య ఏంటంటే రాత్రి 2 గంటల వరకు పడుకొని పొద్దున 10కి లేచి వాట్సాప్లో సన్ రైజ్ ఫోటోలు పెట్టుకుంటారు. సార్ వాట్ ఏ బ్యూటిఫుల్ సన్ రైజ్, సన్ బ్రహ్మాండంగా రైజ్ అవుతున్నాడు, అది లేచి చూసి మనం చూసే అవకాశం మనందరికీ ఉంది, కానీ వాట్సాప్లో పెట్టుకుంటుంటాం. కాబట్టి మీ లైఫ్ని ఒక షెడ్యూల్ చేసి దాని ప్రకారం ఫాలో. ఇఫ్ యూ ఫాలో 21 days ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ హ్యాబిట్ ఫర్ యూ. 21 రోజులు ఏదైనా చేస్తే అది మనకు ఒక అలవాటుగా మారుతుంది. కాబట్టి మీరు ఉదయం 5 గంటలకు లేవాలా, మొదటి రోజు అలారం దాన్ని కొడతాం. ఎంత కొడతామంటే అలారంని ఎందుకు అప్పుడే మోగుతుంది అని చెప్పేసి 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు 21 days మీరు చూడండి. 5 o'clock లేవాలంటే 22nd day నుంచి మీకు అలారం అవసరం. యూ కెన్ గెట్ ఆన్ యువర్ ఎనీథింగ్. 21 days ప్రాక్టీస్ చేయండి, ఇట్ బికమ్స్ ఏ హ్యాబిట్. సో ఆ విధంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీ హ్యాపీ, బీ చేర్ఫుల్ అండ్ వాట్ యూ హ్యావ్ టు స్టడీ. అందుకనే ఏం లేదు మనకి టార్గెట్ 2 years. సో మొదటి రాయి, 2వ రాయి గుర్తు తెచ్చుకోండి. కొబ్బరికాయల పూజ యూ హ్యావ్ టు డిసైడ్. సో ఇప్పుడు ఆనందంగా ఉందాము, మళ్ళా బాధపడదాము అంటే ప్లీజ్ ఇప్పుడు కష్టపడదాం, తర్వాత ఆనందంగా ఉన్నామంటే ది రూట్ ఈస్ టోటలీ డిఫరెంట్. డోంట్ స్పెండ్ టైమ్ ఆన్ అన్నెసరీ థింగ్స్. బీ పాసిబుల్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్, బీ మోర్ కాంపిటేటివ్. ఆల్ ది బెస్ట్. యూ ఆల్ హ్యావ్ ది పొటెన్షియల్. ప్రతి ఒక్కరిలో ఆ పొటెన్షియల్. మనకు వేరే వాళ్ళకి ఏమాత్రం తేడా. నా బ్రెయిన్, వెంకయ్య బ్రెయిన్ గారు, తర్వాత రవికుమార్ గారి బ్రెయిన్ అంతా సేమ్, మీ బ్రెయిన్. బట్ ఈ బ్రెయిన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అన్న దాని మీద మన సక్సెస్ ఆధారం. సో యూటిలైజ్ యువర్ బ్రెయిన్ ప్రాపర్లీ అండ్ అచీవ్ గ్రాండ్ సక్సెస్. మీరు కావాలంటే ఒకసారి నేను నెట్లో చూసుకోండి. ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ని 56 countries అడిగింది. ఐన్స్టీన్ బ్రెయిన్ని మేము టెస్ట్ చేయాలి. దాన్ని బ్రెయిన్ని అక్కడ ఉన్న వాళ్ళు కట్ చేసి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పీస్ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేసి వాళ్ళు కనిపెట్టింది ఏంటో తెలుసా? ఐన్స్టీన్ బ్రెయిన్ మనందరి బ్రెయిన్ సేమ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. కానీ హౌ యు ఆర్ యూజింగ్ యువర్ బ్రెయిన్ అన్న దాని మీద మీ సక్సెస్ ఆధారం. మనం బ్రెయిన్ ఎలా యూటిలైజ్ చేస్తున్నామంటే 40% ఆఫ్ ది బ్రెయిన్ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నాం. జరిగిపోయి నేను 8th చదివి ఉండాల్సింది, 9th చదివి ఉండాల్సింది. తర్వాత ఇంకొక 40% ఆఫ్ ది బ్రెయిన్ ఫ్యూచర్ గురించి అనవసరంగా భయపడుతున్నాను. ఏమవుతుంది, నాకు నీట్ వస్తుందో రాదు, నాకు ఎంసెట్లో ర్యాంక్ వస్తుందో రాదు, ఈ భయాలతో ఒక 40%. ఇంకొక 8% ఆఫ్ ది బ్రెయిన్ మనం ఏం చేస్తున్నామంటే అనవసర విషయాల గురించి. కొత్త సినిమా ఏమొస్తుంది? కొత్త సినిమా ఇప్పుడు ఏదో వచ్చింది కదా, ఇప్పుడు ఎవరిది మీ రష్మికలో సినిమా వచ్చింది ఏంటంటే ఒకటి వచ్చింది కదా కొత్తగా ఫ్రెండ్ ఏదో అది బాగా ఆడుతుందో లేదో, హిట్ అవుతుందో లేదో మనకెందుకు. సినిమా హిట్ అవుతే ప్రొడ్యూసర్కి ఉండాలి, కానీ ఆ కష్టం మనకెందుకు. దాని మీద ఒక 8% మనల్ని మనం తగ్గించుకోవడానికి. నేను చైతన్యలో జాయిన్ అవ్వలేదు, నేను దీంట్లో జాయిన్ అవ్వలేదు, అలా మనల్ని మనం తగ్గించుకోవడం. అందుకని ఎప్పుడు చెబుతాను, కలువలు తామరలు చెరువుల్లో బురదలో ఉంటాయి, కానీ అవి దేవుడి దగ్గరికి చేరుతాయి. కాబట్టి సిటీ మోజు వీటిలలో మీరు పడకండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఎక్కడ ఉన్నా కూడా నన్ను తీసుకొని అండమాన్లో ఒక ద్వీపంలో పెట్టినా కూడా నేను బ్రహ్మాండంగా వస్తానన్న కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. సో ఈ విధంగా 96% ఆఫ్ ది బ్రెయిన్ మనం వేస్ట్ చేస్తాం. ఎంత వాడుతున్నాం మనం ప్రస్తుతానికి? ఓన్లీ 4%. కాబట్టి స్లోగా ఈ పర్సంటేజ్ని పెంచండి. రష్మిక సినిమా ఏమైనా మాకు సంబంధం లేదు,
బిగ్ బాస్లో ఎవరు బిగ్ బాస్ అవుతారో మాకు సంబంధం లేదు. అవన్నీ పక్కకు పెట్టేసేయండి. నేను మహబూబ్ నగర్లో రిషి కాలేజీలో చదువుతున్నాను. ఐ విల్ బి ది టాపర్. ఎస్, జరిగిపోయేది నాకు అనవసరం, జరగబోయేది నాకు అనవసరం. ఈ రోజు నాకు ఇంపార్టెంట్. ఈ రోజు నేను ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాను అన్నది నా చేతిలో ఉంది కాబట్టి నేను యూటిలైజ్ చేసుకుంటానని చెప్పండి. యూ విల్ బి లైక్ ఐన్స్టీన్. యూ కెన్ యూజ్ యువర్ 100%. సో ఇవన్నీ స్లోగా ప్రాక్టీస్ చేసుకున్నట్టు డెఫినెట్లీ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి మచ్ బెటర్. నేను చెప్పిన విషయాలు ఆలోచించండి. సాయంత్రానికి మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి ఒక థియేటర్. ఒకసారి ఫోన్ చేశాడు, ఏరా 20,000 కావాలరా. ఎందుకంటే రిపేర్లకి. ఎందుకు రిపేర్లకి? మా థియేటర్లో శ్రీమంతుడు అనే సినిమా వచ్చింది రా. శ్రీమంతుడు చూసింటారు కదా, సినిమాలు అనగానే వా బ్రహ్మాండంగా హ్యాపీ ఫేసెస్. నేను చూసాను, నేను చూడలేదు కానీ నేను ఎక్కడో పేపర్లో చదివాను. అందులో హీరో విలేజ్ గ్రామాల దత్తత తీసుకుంటాడు, గ్రామాలను బాగు చేస్తాడని శ్రీమంతుడిలో ఉంది. మంచి సినిమా. అవునరా, మంచి సినిమానే. చాలామంది వచ్చారు థియేటర్కి. కానీ సినిమా చూసిన వాళ్ళంతా కూడా మా గ్రామం మేము దత్తత తీసుకుంటాం, మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేస్తామని ఆ సీట్లో ఉన్న స్పాంజ్ అంతా లాగేశారు, ఆ కుర్చీలంతా లాగేశారు. వాడు రిపేర్ చేయించుకోవడానికి వాళ్ళు 20,000 పంపించాను. మళ్ళీ 2 years తర్వాత ఫోన్ చేశాడు, ఏరా 60,000 కావాలరా. ఏమైంది అని. మహర్షి అని ఒక సినిమా వచ్చిందిరా. ఏమైందిరా? మంచి సినిమాగా. ఆయన ఎంఎన్సీ కంపెనీ CEO ఉంటాడట హీరో. ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తాడట, రైతుగా మారుతారంట. కరెక్ట్గా మంచి సినిమాని. మా సినిమా చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు మేము రైతుగా మారుతాం, మేము మా గ్రామాన్ని ఉద్ధరిస్తాం, వెళ్ళి మట్టి పట్టుకుంటామని చెప్పి మళ్ళా లాగేశారు. మళ్ళా మా వాడికి 60,000 ఖర్చు. శ్రీమంతుడు చూసిన ఒక్కరు కూడా వాళ్ళ గ్రామాన్ని దత్తత తీసుకోలేదు, వాళ్ళ గ్రామాన్ని ఇంప్రూవ్ చేయలేదు. మహర్షి చూసినప్పుడు ఒక్కరు కూడా రైతు కాదు. కాబట్టి మంచిని చూస్తున్నంతసేపు, వింటున్నంతసేపు బాగుంటుంది, కానీ దాన్ని ఆచరణలో పెట్టాలి. అందువల్ల ఈరోజు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు కూర్చొని ఆలోచించాలి. మీ మెస్ టైంలో కానీ రాత్రి డిన్నర్లో కానీ ఆలోచించి షెడ్యూలింగ్ మొదలు. మీ స్కోర్ కార్డ్ మీరే రాసుకోండి, మీ ర్యాంక్ మీరే డిసైడ్ చేసుకోండి. లైఫ్లో చేంజెస్ తీసుకోండి. స్లోగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నుంచి తగ్గించుకోండి. అనవసరమైన బిగ్ బాస్ నుంచి త్వరగా బయటకు వచ్చేసి దెన్ యువర్ లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ. లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ హ్యాపీ. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీలో మీరు విశ్వాసం పెట్టండి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ది ఛాలెంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.